బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై హైకోర్టు మరొకసారి ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ సివి ఆనంద్కు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపించింది. ఆనంద్తో పాటుగా మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్కు ఈ నోటీసులు పంపించింది కోర్టు. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దని జనవరి 20న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ పిటిషన్ దాఖలైంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 19కి వాయిదా వేసింది. పెండింగ్ చలాన్ల విషయంలో ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టొద్దని, వాహనాలు సీజ్ చేయడం లేదంటే కీస్ లాక్కోవడం, వాహనాల నుంచి రోడ్ల మీద ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఆదేశాలు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయానికి సంబంధించి ఒక కొత్త ప్రతిపాదన తీసుకురావడం మనం చూసాం కదా. డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ సమయంలోనే మన బ్యాంక్ అకౌంట్ను కూడా యాడ్ చేసుకుంటే చలాన్ ఏదున్నా బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోయేలాగా ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అయినప్పటికీ కూడా ఇదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, అలా ఎక్కడ పడితే అక్కడ వాహనాలని ఆపడం, ఏదో ఆఫీసులకో లేదంటే ఇంకేదో ఇంపార్టెంట్ పనుల మీద బయటకు వెళ్ళే అనేక మందిని రోడ్ల మీద ఆపి కొన్ని రోడ్స్లోకి వాహనదారులు వెళ్ళాలంటే భయపడే స్థాయికి తీసుకురావడం మంచి పరిణామం కాదు అంటూ ఇప్పుడు ఆదేశాలు జారీ చేసింది. అట్ ది సేమ్ టైం ప్రతివాదులుగా ఒక పిల్ దాఖలైన నేపథ్యంలో, ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఒక పిల్ దాఖలైన నేపథ్యంలో ఆల్రెడీ మేము జనవరి 20న ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారు, దీనికి సమాధానం చెప్పండి అంటూ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, అలాగే మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, డీజీపీ సివి ఆనంద్కు కోర్టు ధిక్కరణ నోటీసులు వచ్చినట్లుగా కనపడుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. సో ఏ సమాధానం చెప్తారు మరి? ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తున్నామని చెప్పిన తర్వాత కూడా, అంటే డైరెక్ట్గా అకౌంట్ నుంచే అమౌంట్ కట్ అయ్యేలాగా కొత్త విధానం తీసుకొస్తున్నామని చెప్పిన తర్వాత ఎందుకని రోడ్ల మీద ఇలా డ్రైవ్స్ నిర్వహించి వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా మనందరం ఫేస్ చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రాబ్లమే. మీలో చాలామంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు ఏదో ఒక సమయంలో. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి కొన్ని రోడ్స్లోకి వెళ్ళాలంటే అమ్మో ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉంటారేమో, బండ్లు ఆపేస్తారేమో, ఆపేసి మా బైక్ కీస్ లాక్కుంటారేమో, లేదంటే మా బైక్ని ఇవ్వమంటారేమో, ఇప్పటికిప్పుడు ఒకవేళ ఏదైనా పెండింగ్ చలాన్లు ఉండొచ్చు, ఆ టైంలో మీ జేబులో డబ్బులు లేకపోవచ్చు. అలాంటి సమయంలో కంగారు పడి వేరే రోడ్లోకి వెళ్ళడమో, పోలీసులు ఆపితే వారిని రిక్వెస్ట్ చేసుకోవడమో, అయినా వాళ్ళు వినకపోతే తెలిసిన వీళ్ళకి కాల్ చేసి పాపం అప్పటికప్పుడు డబ్బులు తెప్పించుకొని ఎంతో కొంత వాళ్ళకి కట్టి మీరు అక్కడి నుంచి కదిలిన పరిస్థితి, లేదంటే గంటల తరబడి వాళ్ళని బ్రతిమలాడుకుంటూ వెయిట్ చేసిన పరిస్థితి, ఇవన్నీ మీరు ఫేస్ చేసే ఉంటారు మీలో చాలామంది. కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏమనిపిస్తుంది? కోర్టు ధిక్కరణకి పాల్పడ్డారు అంటే ఇప్పుడు నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. ఎందుకని ఈ విధానం? ఇప్పుడు మరోవైపు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా డైరెక్ట్గా అకౌంట్ నుంచి కట్ అయ్యే విధంగా కూడా ఒక విధానం తీసుకొస్తామంటూ గవర్నమెంట్ చెప్పడాన్ని మనం చూసాం కదా. మరి ఇలాంటివి ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ఇంత ఇబ్బందులు పెడుతున్నారు ప్రయాణికుల్ని అనేది అతిపెద్ద ప్రశ్న. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఉత్తర్వుల్లో ఇంకా ఏమేమి ఉంది, ఇప్పుడు కోర్టు ధిక్కరణ నోటీసులకు మరి ఎలాంటి సమాధానం చెప్తారు నా అధికారులు అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. మా సీనియర్ కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి మనతో జాయిన్ అవుతున్నారు. ఇన్నారెడ్డి, ఆల్రెడీ ఇప్పటికే జనవరిలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. అయినా సరే పోలీసుల వైఖరిలో మార్పు లేదు అంటూ మరొక పిల్ దాఖలైనట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి కోర్టు ఏం కామెంట్స్ చేసింది, ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ కేసుకు సంబంధించి? నందు, మనం గమనించవచ్చు, ఇది రోడ్ల మీద పోలీసులకు టార్గెట్లు ఇచ్చి మరి ఈ రకంగా అంటే ట్రాఫిక్ క్లియర్ చేయడం మీద ఉన్న ఇంట్రెస్ట్ కంటే కూడా చలానాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందని చెప్పిన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు నూతన డీజీపీగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ గారిని కూడా మీడియా ప్రశ్నించినప్పుడు కొన్ని విషయాల్లో సమన్వయ లోపం జరుగుతా ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా క్లారిటీ తీసుకుంటామని చెప్పన్న ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఆయన డీజీపీగా ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ఒక డీజీపీ పదవిలో ఎవరున్నా కూడా ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుంది ఈ ఏదైతే కోర్టు ఆర్డర్ అనేది. సో
జనవరి 20న చాలా స్పష్టంగా ఒక బిల్ దాఖలైన నేపథ్యంలో ఎవరు కూడా బండి ఆపి తాళం తీయడం కానీ చలానా వసూలు చేసేందుకు బండి సీజ్ చేయడం కానీ లాంటివి చేయవద్దని చెప్పని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఎక్కడికక్కడ అంటే ఎక్కడ చౌరస్తాలో ఉన్నా ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నా అసలు బండి ఆపటమే ఇల్లీగల్. సో దానికి సంబంధించి తాళం తీసుకోవడము, బండి సీజ్ చేస్తుంటాము, బండిని ఎట్టి పరిస్థితుల్లో సీజ్ చేయకూడదు. ఈవెన్ దో డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్ లో ఉన్నప్పటికి కూడా అతన్ని చెక్ చేసిన తర్వాత అతను బండి డ్రైవ్ చేయకుండా పక్క వాళ్ళకి ఇవ్వడమో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడమో చేయాలి. కానీ వీళ్ళు బండి సీజ్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయి భయభ్రాంతులకు గురి చేసి ఎలాగోలా డబ్బులు వసూలు చేయాలన్న ప్రయత్నం నడుస్తుంది. కానీ అక్కడ జనవరి 20 ఇచ్చిన కోర్టు ఆర్డర్ని పట్టించుకోలేదు. నందు ఇక్కడ మనం ఈ విషయం గమనించాలి. ఎప్పుడైనా సరే ఒక ట్రాఫిక్ చలానాల విషయంలో బండి సీజ్ చేస్తున్న విషయం మీద కోర్టులో కేసు ఫైల్ అయినప్పుడు లీగల్ టీం ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా లీగల్ టీం ఉంటుంది. ఆ లీగల్ టీం దీన్ని పర్స్యూ చేసి సంబంధిత అధికారులకు విషయం తెలియజేసి ఇమ్మీడియట్ గా రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత లీగల్ టీంకు ఉంది. ఒకవేళ ఈ విషయం మీద మీడియా ఆ రోజే చాలా పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్ వేసి సంచలనం చేసిన నేపథ్యంలో ఇది పై అధికారులు తెలియకుండా లేదు. కానీ ఇక్కడ నిర్లక్ష్యం అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకటి, ఇదే కాకుండా ఈ పోలీసులకు ట్రాఫిక్ పోలీసులకు ఈ టార్గెట్ ఇస్తున్నారు. మీ ఏరియాలో మీరు చలనాన్ని వసూలు చేయండి, ఇంత రావాలని చెప్పేసి రావడంతో వాళ్ళు ఇష్టానురాజ్యంగా ఒక పక్కన కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పినప్పటికి కూడా మనం చూసాం. సోషల్ మీడియాలో ఈ మధ్య కొన్ని వీడియోస్ లో కూడా వచ్చింది. అడ్వకేట్ అని వేధించినప్పుడు కోర్టు ఇలా ఆర్డర్ ఇచ్చింది కదా, మీరెందుకు ఈ రకంగా బండ్లు కేసు తీస్తున్నారు, బండ్లు సీజ్ చేస్తున్నారంటే కూడా మీ దిక్కును చాటు చెప్పుకోపోండి అంటే ఆ మాట్లాడే విధానం కూడా కన్విన్సింగ్ మీద లేదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎవరు పోషిస్తున్నారు, వాళ్ళకి శాలరీస్ ఎవరు ఇస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, వాళ్ళకు పైనుంచి పుట్టలేదు. కానీ పబ్లిక్ ని ఈ రకంగా మాట్లాడటం మీద చాలా సార్లు అంటే సామాన్య ప్రజెంట్ కూడా తలంచుకొని పోతాడు. ఏం చేయాలన్నా బండి సీజ్ అయిపోతాడు, రేపొద్దున తన ఉద్యోగాన్ని పడడం కష్టమైంది, అంటే రోడ్డు మీద తిరగడం కష్టమైంది చెప్పని వాళ్ళు ఏదో కన్విన్స్ చేయటమో డబ్బులు కట్టమో చేస్తారు. కాస్త కోసం లీగల్ నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్లు కూడా బాధితులుగా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా మీరు ఇలా చేయడం కరెక్ట్ గా పన్నా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా దౌర్జన్యంగా తాళాలు తీసుకున్న సంఘటనలు సోషల్ మీడియాలో చూసాం. ఎప్పుడైనా అయి ఉండొచ్చు, కానీ జరుగుతున్న వాస్తవం. కానీ ఇప్పుడు జనవరి 20 ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా ఇది ఏప్రిల్ మే 1 వచ్చింది. ఇప్పటికి కూడా కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా తాళాలు తీసుకోవడమో బండ్లు సీజ్ చేయడం చేస్తున్నారు. కాబట్టి ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే డీజీపీ సివి ఆనంద్కి ఎందుకు జారీ చేశారంటే ఆయన పోలీసు అందరికీ అధికారం ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నా లేకపోయినా అది రెస్పాన్సిబుల్ గా వాళ్ళకి వెళ్తుంది. కానీ శివధర్ రెడ్డి మాజీ డీజీపీకి ఆయనకు తెలుసు ఈ కోర్టు ఆర్డర్ సంగతి తెలుసు, తర్వాత ఈ రకమైన ఆదేశాలు జారీ చేసిన తెలుసు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత శివధర్ రెడ్డికి ఉంది, అలాగే ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్కి ఉంది. కానీ వీళ్ళెవరూ కూడా దాన్ని పట్టించుకోకపోవడం, లీగల్ టీం కూడా దాన్ని లెక్క చేయకపోవడంతో కోర్టు ఒకంత అసహనానికి గురైపోయి సీరియస్ గా ఇచ్చింది. మీరు ఈ విషయం మీద ఎందుకు కోర్టు ఆర్డర్స్ మీరు ఇంప్లిమెంట్ చేయలేదు, కారణం ఏంటి అని చెప్పేసి అని ఎవరెవరైతే అంటే డీజీపీగా ఉన్న సివి ఆనంద్కు, మాజీ డీపీ శివధర్ రెడ్డికి, అలాగనే ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిడ్ కూడా నోటీసులు జారీ చేసి వచ్చే నెల 19వ తారీఖు కల్లా దీని మీద ఒక వివరణ ఇవ్వాలని చెప్పని కూడా హైకోర్టు కోరినట్టు తెలుస్తా ఉంది నందు. ఓకే, అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు డైరెక్ట్గా అకౌంట్ నుంచే మేము ఈ చలాన్స్ డిడక్ట్ చేస్తామంటూ చెప్పింది కదా ఆల్రెడీ. మరి అది ఇంప్లిమెంట్ అవుతుంది